వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ నాయకులు కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి, కొలిశెట్టి పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి ప్రధాని అవడం బీజేపీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి రమణయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, నాయకులు బీరం సుబ్బారెడ్డి, రేనాటి రామయ్య, ఎన్వి సుబ్బారెడ్డి తదితరులు మహిళా నాయకులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు బద్వేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా మన హై స్కూల్ ఎదురుగా జెండా వందనం చేసి ఆవిష్కరణ దినోత్సవం చేశాము. మరి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీలో మాత్రమే చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే, మిగతా పార్టీలు కాదు. దానికోసమే బద్వేల్ భారతీయ జనతా పార్టీలో 70,000కు పైచిలకు ఓట్లు వచ్చి మా బద్వేలు అసెంబ్లీలో ఏకస్థాయిగా నిలిచింది. రాబోయే రోజుల్లో మేము బద్వేల్ భారతీయ జనతా పార్టీ గెలుపొందేదానికి కృషి చేస్తామని అందరికీ మేము విన్నవిస్తున్నాము. అలాగే బద్వేల్ భారతీయ జనతా పార్టీలో ఏ మూలన వెళ్ళినా కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో అందరూ చేరుతున్నారు. మరి మహిళలందరూ ఆదరణ మాకు బాగా ఉంది. వీళ్ళందరూ ఇచ్చేసి మా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదిస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ముఖ్య ఇక్కడ సమావేశం ఏమనగా భారతీయ జనతా పార్టీ జన్మదిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1980లో పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు 47 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారు, విశ్వగురువు అయిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు ఈ పార్టీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే జిల్లా స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన రాజకీయ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. దాంట్లో మన వెంకయ్య నాయుడు గారు, అలాగే సత్యకుమార్ గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు, అలాగే చెల్లపల్లి నరసింహారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రాగలిగిన పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఈరోజు మనం తెలియపరచడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమనగా ఒక ఛాయ్ వాలా ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడంటే దేశం ఎంతో గర్వించదగ్గ విషయము. అందరికీ నమస్కారం. నా పేరు అన్నగుడి అశోక్ కుమార్ రెడ్డి, కిసాన్ మోర్చా కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో బద్వేల్ పట్టణాధ్యక్షుడైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, అలాగే పవన్ గారు వీరి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. బద్వేల్ పట్టణంలో మహిళలు, అలాగే పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడాను చాలా ఈరోజు ఆనందంగా ఉంది. పార్టీ ఇక్కడ బలోపేతం అవడంలో చాలా ప్రాధాన్యంగా ఉంది. ఈరోజు అటల్ మోడీ సుపరిపాలనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగంగా జనాల్లోకి వెళ్తుంది. దీని మెయిన్ భారతీయ జనతా పార్టీ రైతులకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ, అదేవిధంగా పిల్లలకు కానీ, అన్ని విధాలుగాను మన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మా నినాదం పేదల అండ భారతీయ జనతా పార్టీ జెండా అనే ఉద్దేశంతో మేము ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బద్వేల్ పట్టణ మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి వారికి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తెలియజేసుకుంటున్నాను. వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కడప జిల్లాలో ప్రతి మండలంలో మినిమం 5 నుంచి 10 పంచాయతీలలో ఈరోజు జెండా ఎగరవేయడం జరుగుతుంది. పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యం చొరవతో ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు
రేపు రాబోయే ఎలక్షన్లో కూడాను మేము ప్రతి వార్డులో మాకు వచ్చినటువంటి కూటమిలో భాగంగా మేము ప్రతి వార్డులో కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. ఇందుతో అందరికీ నమస్కారం. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. కరెక్ట్గా 47 సంవత్సరాలు అయింది. 2 మాటలు చెప్పదలుచుకున్నాం. దేశం సురక్షితంగా ఉంది అంటే ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్ని దేశాలు భయభ్రాంతులు చేస్తాంటే ఒక మోడీ గారు మన యొక్క దేశాన్ని కాపాడుతూ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. శ్రీలక్ష్మి, నేను బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల రావాలని కోరుకుంటున్నాము. మహిళలు దేశం కోసం ధర్మం కోసం అనే మోడీ గారి నినాదాన్ని ఆచరించి మా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మిగతా వాళ్ళని కూడా చేర్చుకొని దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. బోలో భారత్ మాతాకి జై.